వెల్కమ్ టు కైటివి మీడియా. తెలంగాణ అసెంబ్లీలో మరోసారి రాజకీయ వేడి పీక్ కు చేరింది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు పన్నులు కడుతున్నారు, ఆ పన్నులతోనే జీతాలు తీసుకుంటున్న నాయకులు సభకు రాకపోతే ఎలా అని ప్రశ్నించారు. ముఖ్యంగా కేసీఆర్ ను ఉద్దేశిస్తూ సార్ మీరు సభకు రండి, చర్చల్లో పాల్గొనండి అంటూ నేరుగా పిలుపునిచ్చారు. ప్రజలు ఎన్నుకున్న నాయకులుగా వారి సమస్యలపై గళమెత్తాల్సిన బాధ్యత ప్రతిపక్షానిదని గుర్తు చేశారు. కానీ ఆ బాధ్యతను విస్మరిస్తున్నారని ఆరోపించారు. సభకు రాకుండానే జీతాలు తీసుకోవడం సరైంది కాదు, అవసరమైతే అలాంటి వారికి వేతనాల్లో కోత పెట్టాలని సీఎం స్పష్టం చేయటం సంచలనంగా మారింది. ఉద్యోగుల విషయాన్ని ఉదాహరణగా తీసుకొని మాట్లాడిన ఆయన ఉద్యోగి పనికి రాకపోతే జీతం కట్ చేస్తాం, కానీ ప్రజాప్రతినిధులకు అదే నిబంధన ఎందుకు ఉండకూడదు అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు సభలోనే కాకుండా బయట కూడా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఇక రాజకీయ వారసత్వంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ రాజకీయాలు వారసత్వంగా రావు, కష్టపడి సాధించుకోవాలని అన్నారు. గాంధీ కుటుంబాన్ని ఉదాహరణగా చెబుతూ నెహ్రూ, ఇందిరాగాంధీ దేశం కోసం త్యాగాలు చేశారు, తమను తాము నిరూపించుకున్నారు అని వివరించారు. పేదల కోసం ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ గుర్తుండిపోయేలా ఉన్నాయని చెప్పిన సీఎం తెలంగాణ అభివృద్ధిలో కాంగ్రెస్ పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు. ఈ రోజు మనం అనుభవిస్తున్న ఫలితాలు గత కాంగ్రెస్ నాయకుల నిర్ణయాల వల్లే అని స్పష్టం చేశారు. అంతేకాకుండా బీఆర్ఎస్ నాయకత్వంపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికారం పోయినా అహంకారం పోలేదు, ఇంకా రాచరికపు పోకడలే కొనసాగుతున్నాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతిపక్షానిదని, కానీ అది కనిపించడం లేదని అన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని తెలంగాణకు మార్గదర్శిగా అభివర్ణించిన సీఎం ప్రతిపక్షం కూడా హుందాగా వ్యవహరిస్తుందని ఆశించామని చెప్పారు. కానీ అలాంటి పరిస్థితి కనిపించకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం అసెంబ్లీ చర్చలకే పరిమితం కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ప్రజలు ఎన్నుకున్న నాయకులు తమ బాధ్యతలను ఎంతవరకు నెరవేర్చుతున్నారు, సభకు హాజరు కావడం కూడా ఒక బాధ్యత కాదా అనే ప్రశ్నలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ రాజకీయ వేడి ఇక్కడితో ఆగుతుందా లేక ఇంకా పెరుగుతుందా అనేది చూడాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.